ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ హీరోనా లేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారా? పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు వరుస ఆరోపణల మధ్య ఎందుకు నిలబడ్డారు? పుష్ప 2 వేడుకల్లో జరిగిన తొక్కిసలాట, ఒక మహిళ ప్రాణం అరెస్ట్ వరకు వెళ్లిన వ్యవహారం, బాధ్యత ఎవరిది? సెట్లో 42 రూల్స్. హీరో దగ్గరికి వెళ్ళొద్దా, ఫోన్ వాడొద్దా, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దా? ఇది ప్రొఫెషనలిజమా లేక స్టార్డమ్ ఓవర్ డోసా? మరి ఇంత తలబిరుసా? వీడియో డిలీట్, పిఆర్ టీం ఒత్తిడి ఆరోపణలు, నిజం ఎక్కడుంది? ఇది కేవలం టార్గెటెడ్ క్యాంపెయినా లేక బయటపడుతున్న అసలు స్వరూపమా? హిట్ సినిమాలతో శిఖరానికి వెళ్ళిన హీరో ఆ సక్సెస్ కిక్ తలకెక్కిందా? స్టార్డమ్ అంటే అభిమానుల గౌరవమా లేక అందర్నీ దూరంగా పెట్టే పొగరా? ఇప్పుడు సోషల్ మీడియా కోర్టులో విచారణ మొదలైంది. ఈ వివాదాల వెనుక నిజమేంటి? బన్నీ మౌనం ఎందుకు? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగి బాక్స్ ఆఫీస్ను శాసించిన బన్నీ ఇప్పుడు వివాదాల వలయంలో చిక్కుకుంటున్నారు. ఒక్కో ఘటన ఒక్కో ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇది కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రమేనా లేక స్టార్డమ్ తలకెక్కిందనే విమర్శలకు నిజంగానే బలముందా అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మొదటిగా పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, అభిమానుల ఉత్సాహం అదుపు తప్పి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఒక స్టార్ హీరో ఈ తరహా కేసులో అరెస్ట్ కావడం అరుదైన సంఘటన. అభిమానుల ప్రాణాల భద్రతపై బాధ్యత ఎవరిది? భారీ ఈవెంట్లు నిర్వహించేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా అనే ప్రశ్నలు అప్పుడే గట్టిగా వినిపించాయి. దానికి ముందు మరో వివాదం. ఒక సినిమా వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అంశం. స్టేజ్ పై నిలబడి సీఎం పేరు గుర్తులేకపోవడం, అది కేవలం మతుమరిపేనా లేక నిర్లక్ష్యమా అంటూ రాజకీయ వర్గాలు మండిపడ్డాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అభిమానులు దాన్ని సాధారణంగా తప్పిదంగా తీసుకున్న విమర్శకులు మాత్రం ఇది అహంకారానికి నిదర్శనం అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన సంఘటన మరింత రాజకీయ మంటను రేపింది. తన మేనమామ పవన్ కళ్యాణ్ తరపున కాకుండా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం మెగా అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కుటుంబ రాజకీయాల కన్నా వ్యక్తిగత నిర్ణయం ఉందా లేక రాజకీయ లెక్కలేనా అన్న చర్చలు జోరందుకున్నాయి. ఫ్యామిలీకి వెన్నుపోటు అంటూ కొందరు అభిమానులు బహిరంగంగానే విమర్శించారు. అప్పుడు మొదలైన విభేదాలు ఇప్పుడు మరింత ముదిరాయన్న భావన వ్యక్తమవుతుంది. ఇక ఇలాంటి పరిణామాల మధ్య తాజాగా మరో బాంబ్ పేలింది. అస్సామీ నటి, బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బన్నీతో షూటింగ్ అంటే అది చాలా డేంజర్ అంటూ ఆమె వ్యాఖ్యానించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, ఇమ్తియాజ్ వంటి వారు సెట్లో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారని, అందరితో కలిసిమెలిసి పనిచేస్తారని, కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కావేరి బారువా చెప్పిన విషయాలు మరింత సంచలనంగా మారాయి. షూటింగ్ కి ముందే 42 నిబంధనలతో కూడిన రూల్ బుక్ ఇచ్చారని, వాటికి అంగీకరిస్తేనే సెట్లో అడుగు పెట్టాలని చెప్పారని ఆరోపించారు. హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, దూరంగా ఉండాలి, హీరో సెట్లో ఉన్నప్పుడు ఫోన్ వాడకూడదు, ఆయన దగ్గర కూర్చోకూడదు అనే రూల్స్ పెట్టారని వెల్లడించారు. ఒకసారి మూలన కూర్చొని ఫోన్ చూస్తుంటే బాడీగార్డ్ వచ్చి ఫోన్ లాక్కొని గట్టిగా మందలించాడని ఆమె వ్యాఖ్యానించారు. బహుశా హీరో ప్రైవసీకి భంగం కలగకూడదనే భయం కావచ్చు అంటూ సెటైర్ కూడా వేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో #AA టీం రంగంలోకి దిగింది. అధికారిక ప్రకటన విడుదల చేసి ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఇవన్నీ నిరాధారం, అసత్య ప్రచారం అని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ అందరితో గౌరవప్రదంగా వ్యవహరిస్తారని, ఆయన ఇమేజ్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ఇప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ట్విస్ట్ ఇక్కడితో ముగియలేదు. క్లారిఫికేషన్ వెలువడిన కొద్దిసేపటికే ఆ వీడియో డిలీట్ అయింది. కానీ వీడియో తొలగించిన పోడ్కాస్టర్ మరో సంచలన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ పిఆర్ టీం తనపై ఒత్తిడి తెస్తుందని, తన అతిథిని బెదిరించారని, అందుకే వీడియో డిలీట్ చేశామని పేర్కొన్నారు. నిజం చెప్తే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది అంటూ ఇన్స్టాగ్రామ్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాలు మాట్లాడేందుకు ఎవరైనా ముందుకొస్తే ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ కొనసాగుతుంది. స్టార్డమ్ తలకెక్కిందా?
ఇంత పొగరా, సెట్లోకెళ్తే రాజొచ్చాడా అంటూ ట్రోల్స్ ముమ్మరమయ్యాయి. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా స్టేజ్ పై ఎవ్వరూ లేకుండా కేవలం బన్నీ మాత్రమే నిలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. నిర్మాతలకు ముందుగానే ఆదేశాలిచ్చారని, ఎవరైనా స్టేజ్ పై ఉంటే తన్ను డామినేట్ చేసినట్లు ఉంటుంది అని భావించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ సోషల్ మీడియా ఆరోపణలే తప్ప అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. అయితే ప్రశ్న మాత్రం పెద్దదే. ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన హీరో ఇలాంటి ఆరోపణల మంటల్లో చిక్కుకోవడం ఆయన కెరీర్పై ప్రభావం చూపుతుందా? అభిమానులు ఇప్పటికీ బన్నీకి అండగా నిలుస్తున్నారు. ఇది కేవలం టార్గెటెడ్ క్యాంపెయిన్ అని కొందరు అంటుంటే, ఇంత పొగరుంటే ఇలాగే బయటపడుతుంది అని మరికొందరు విమర్శిస్తున్నారు. నిజం ఏదైనా ఇమేజ్ మేనేజ్మెంట్ ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ అనేది కేవలం హిట్లతో మాత్రమే కాదు, వ్యక్తిత్వంతోనూ కొలుస్తారు. సెట్లో ప్రవర్తన, సహనటుల పట్ల వ్యవహారం, అభిమానుల భద్రతపై బాధ్యత ఇవన్నీ ఇప్పుడు పరిశీలనలోకి వస్తున్నాయి. ఒకవైపు భారీ విజయాలు, మరోవైపు వరుస వివాదాలు. ఈ రెండిటి మధ్య అల్లు అర్జున్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా తీర్పు వెలువడుతుంది. ఆరోపణలు, ఖండనలు, కౌంటర్ ఆరోపణలు, ఇలా ఈ వివాదం ఇంకా ముదురుతుంది. నిజం బయటపడుతుందా, లేక ఇది కూడా మరో ట్రెండింగ్ టాపిక్గా మాయమవుతుందా అన్నది కాలమే చెప్పాలి. కానీ ఒక్క విషయం స్పష్టం, ఐకాన్ స్టార్ చుట్టూ ఇప్పుడు వివాదాలు మేఘాలు కమ్ముకున్నాయి. ఆ మేఘాలు చెదరాలంటే స్పష్టమైన సమాధానాలు అవసరం.